మీరు ఎవరి డిఎన్ఏ కలిగి ఉన్నారు? నేను భౌతికంగా మాట్లాడటం లేదు, ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను. భౌతికంగా ఖచ్చితంగా మనమందరం కూడా మన తల్లిదండ్రుల డిఎన్ఏని కలిగి ఉంటాం. భౌతికంగా తల్లిదండ్రుల డిఎన్ఏని కలిగి ఉంటాం. ఆధ్యాత్మికంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది, ఆధ్యాత్మికంగా ఎవరి డిఎన్ఏ కలిగి ఉన్నాం? వంశపారంపర్యంగా వచ్చే పదార్థాలు, జన్యుపరమైన సూచనలను సూచించే అంశాలు, దాన్ని డిఎన్ఏ అని పిలుస్తాం. ఇంకా కరెక్ట్ డెఫినేషన్ కావాలి అంటే మనం ఆ సబ్జెక్ట్లో పోతే నాకు కూడా కొంచెం గలిబిలి కన్ఫ్యూజన్ అయింది డిఎన్ఏ. అందుకని చాలా సులభతరంగా చేసి డిఎన్ఏ అంటే ఏంటి, ప్రతి జీవిలో కూడా ఇది ఉంటుంది. ప్రతి జీవిలో, ప్రతి పండ్లల్లో, ప్రతి పూలల్లో అది డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా డిఎన్ఏని కలిగి ఉంటాయి. పెరుగుదలకి, పునరుత్పత్తికి, ఆరోగ్యానికి చాలా కీలకమైంది డిఎన్ఏ. నేను సులభతరం చేసి సింపుల్గా డిఎన్ఏ అంటే ఏంటో నిర్వచనం చెప్తా. డిఎన్ఏ అనేది వంశపారంపర్య పదార్థాలను లేదా జన్యుపరమైన సూచనలను తల్లిదండ్రుల దగ్గర నుండి సంతానానికి తీసుకొని వెళ్ళేటువంటి లేదా ప్రసారం చేసేటువంటి ఆ బాధ్యతను వహించే అణువుల సమూహము. అది దీనికి ఏ రకమైన సబ్జెక్ట్ టచ్ చేయకుండా, ఆ టర్మినాలజీ టచ్ చేయకుండా నిర్వచనం చెప్తున్నా. తల్లిదండ్రుల దగ్గర నుండి సంతానానికి జన్యుపరమైనటువంటి పదార్థాలను లేదా వంశపారంపర్య పదార్థాలను, జన్యుపరమైనటువంటి సూచనలను తల్లిదండ్రుల దగ్గర నుండి సంతానానికి తీసుకొని వెళ్ళేటువంటి లేదా ప్రసారం చేసేటువంటి బాధ్యత వహించే అణువుల సమూహము హెలికల్ షేప్లో ఉంటుంది. నిచ్చెన త్రిప్పబడినప్పుడు ఏ షేప్లో ఉంటుందో, ఒక నిచ్చెన ఉంటుంది కదా, దాన్ని పురిదిప్పితే ఎలా ఉంటుందో, ఒక ప్రక్కకి ఇట్లా తిప్పి పెడితే హెలికల్ షేప్లో వస్తుంది. ఆ షేప్లో ఉంటుంది ఈ డిఎన్ఏ. అదొక అణువుల సమూహం. తల్లిదండ్రుల దగ్గర నుంచి జన్యు సమాచారం మొత్తాన్ని సంతానానికి తీసుకుని వెళ్ళే బాధ్యత వహిస్తాయి ఈ అణువుల సమూహం. దాన్నే డిఎన్ఏ అని పిలుస్తాం. ప్రోటీన్ల ఉత్పత్తిలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది ఈ డిఎన్ఏ. జీవులలో డిఎన్ఏ అనేది వాటి పెరుగుదలకు, పునరుత్పత్తికి, ఆరోగ్యానికి కీలకమైంది డిఎన్ఏ. తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి వచ్చే క్రోమోజోములు జతలుగా ఏర్పడి 23 జతలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిప్లై అవుతూ వీటిని బట్టే మన భౌతికమైన ఆకారం కానీ, ఆరోగ్యం కానీ, తెలుపా నలుపా అని కానీ, ఎత్తు పొడవులు కానీ, బరువులు కానీ, వీటన్ని నిర్ణయించేది ఈ డిఎన్ఏనే. మన శరీరంలో అనేక విభిన్న ప్రక్రియలకు, విధులకు
కారణమైన లేదా ప్రభావితం చేసే ప్రోటీన్లు. ఆ ప్రోటీన్ల ఉత్పత్తికి డిఎన్ఏ కీలకమైంది. మన శరీరంలో చాలా పనులు జరుగుతూ ఉంటాయి, వాటికి ప్రోటీన్లు అవసరం. చాలా విధులు, చాలా అవయవాలు నిర్వహిస్తూ ఉంటాయి, వాటికి ప్రోటీన్లు అవసరం. ఆ ప్రోటీన్లను సప్లై చేసేదే, ముఖ్యంగా సప్లై చేసే విషయంలో కీలకమైనటువంటి పాత్ర వహించేదే డిఎన్ఏ. ఈరోజు శారీరకంగా మనం ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మన డిఎన్ఏ బ్లడ్ ద్వారా కానీ, లాలాజలం ద్వారా కానీ, ఎక్కడ శరీరంలో మన డిఎన్ఏని మనం పరీక్షించిన, మన తల్లిదండ్రుల డిఎన్ఏని, ఆ వంశపారంపర్యంగా వచ్చే ఆ సూచనలు, ఆ సమాచారం మనలో ఉంటుంది. భౌతికంగా అది తల్లిదండ్రుల డిఎన్ఏ మనం కలిగి ఉంటాం. ఇంకా దీని గురించిన జనరల్ వివరాలు మీకు కావాలి అంటే మీరు ఎక్కడైనా కానీ నెట్లో సెర్చ్ చేసుకొని దాని వివరాలు పొందుకోవచ్చు. నాకు ఎంతవరకు ఉపయోగమో వర్తమానం కొరకు అంతవరకు నేను చెప్తాను. డిఎన్ఏ అనేది మీకు అర్థమైతే నేను చెప్పే టాపిక్ చాలా సులభంగా అర్థమవుతుంది. సో డిఎన్ఏ అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి సంతానానికి, అలానే ఇప్పుడు మొక్కజొన్న కంకి ఉందనుకోండి, పునరుత్పత్తి జరుగుతుంది. సో ఆ పునరుత్పత్తి జరిగేటప్పుడు ఎక్కడి నుంచి విత్తు వచ్చిందో ఆ విత్తనం నుంచి వచ్చే పంట మళ్ళీ ఇంకొక మొక్కజొన్న విత్తు వస్తుంది. అవన్నీ కూడా సప్లై చేయబడుతుంది. మానవులంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి సంతానానికి ఈ వంశం పారంపర్య పదార్థాలను లేదా జన్యు సమాచారాన్ని, జన్యుపరమైన సూచనలన్నిటినీ తీసుకుని వెళ్ళటానికి బాధ్యత వహించే అణువుల సమూహం డిఎన్ఏ. మనం శారీరకంగా తల్లిదండ్రుల డిఎన్ఏని మనం కలిగి ఉంటాం. మనం మాట్లాడుతుంది ఆధ్యాత్మికంగా. సోదరి సోదరుడు, ఈరోజు ఆధ్యాత్మికంగా ఎవరి డిఎన్ఏ నువ్వు కలిగి ఉన్నావు? ఎవరి డిఎన్ఏ నువ్వు కలిగి ఉన్నావు? సాతాను డిఎన్ఏ కలిగి ఉన్నావా? సాతాను నీ తండ్రి అయినప్పుడు, నీ పితరుడు అయినప్పుడు అతని బుద్ధులే వస్తాయి. ఇంక అది సింపుల్గా చెప్పాలంటే నేను మాట్లాడాలనుకుంది నీ డిఎన్ఏ, నీ బుద్ధి, నీ స్వభావం, నీ మాటలు, నీ చేష్టలు, నీ ప్రవర్తన, నీ నడవడిక. ఇది నా అర్థం. ఆధ్యాత్మికంగా నీకు తండ్రి అయిన వాడు సాతాను అయినప్పుడు నువ్వు సాతాను యొక్క డిఎన్ఏ నీలో ఆధ్యాత్మికంగా నువ్వు కలిగి ఉంటావు. లోకానుసారమైన మార్గాలు నువ్వు అనుసరిస్తూ ఉన్నప్పుడు, లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ లోకం యొక్క డిఎన్ఏని నీలో కలిగి ఉంటావు. శరీర క్రియలను నీ జీవితంలో ఎక్కువగా అనుసరిస్తూ ఉన్నప్పుడు శరీర క్రియల డిఎన్ఏని నువ్వు కలిగి ఉంటావు. ప్రభువైన యేసు మాదిరిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క డిఎన్ఏ నువ్వు కలిగి ఉంటావు. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మికంగా నువ్వు ఎవరి డిఎన్ఏని కలిగి ఉన్నావు? నీ మాటలను బట్టి నీ తండ్రి ఎవరో చెప్పగలరా? ఆధ్యాత్మికంగా కదండి. నీ మాటలను బట్టి నీ ఆధ్యాత్మిక తండ్రి ఎవరో చెప్పగలం. నీ ప్రవర్తనను బట్టి నీ ఆధ్యాత్మిక తండ్రి ఎవరో చెప్పగలం. నీ నడవడికను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి నీ ఆధ్యాత్మిక తండ్రి ఎవరో చెప్పగలం. ఇప్పుడు చెప్పండి, నీ ఆధ్యాత్మిక తండ్రి సాతానా, లోకమా, శరీర క్రియల? ఎవరి డిఎన్ఏ నువ్వు కలిగి ఉన్నావు? ఏ సోదరి సోదరుడు, దేవుడు నీతో సూటిగా మాట్లాడిన గాక. మోసకరమైనటువంటి జీవిత విధానం వద్దు, నటన వద్దు, వేషధారణతో కూడిన జీవితం వద్దు. లోపల ఎట్టున్నాం, బయటికి అట్టున్నాం. ఒక విశ్వాసి రక్షణ పొందినప్పుడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ దినం నుండి నువ్వు మారు మనసు పొందిన దినం నుండి యేసులాగా ఉండటానికి ఎదుగుతూ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే నీలో యేసయ్య డిఎన్ఏ రావాలా. డిఎన్ఏ అంటే ఆయనకి సంబంధించిన అంశాలు, ఆయన మాటలు, ఆయన బుద్ధి, ఆయన ప్రవర్తన, ఆయన చూపులు, ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన ఈ లోకంలో జీవించిన విధానం, ఇవన్నీ కూడా ఆయన డిఎన్ఏ, ఆయనకి చెందిన డిఎన్ఏ. ఆ డిఎన్ఏ మనలోకి రావాలా? వచ్చిందా? నువ్వు విశ్వాసం అయినప్పుడు యేసు యొక్క డిఎన్ఏ కలిగి ఉండాలా. నువ్వు విశ్వాసం అయితే యేసు యొక్క డిఎన్ఏ కలిగి ఉండాలా.
యేసు యొక్క బుద్ధులు కలిగి ఉండాలా, యేసు యొక్క పోలిక చొప్పున నడుచుకోవాలా, యేసునే నీలో కలిగి ఉండాలా, యేసునే నువ్వు ధరించుకోవాలా. కలిగి ఉన్నవా యేసు యొక్క DNA? దేవుడు మందసుడిగా మాట్లాడను కాక ఎవరి DNA కలిగి ఉన్నా. అందుకని వద్దు అంటున్నా, మోసపూరితమైన మాటలొద్దు. నేను రక్షించబడినానని చెప్పి, నేను మారు మనసు పొందిన బిడ్డనని చెప్పి నువ్వు సాతాను DNA కలిగి ఉంటే, ఇప్పుడు మన DNA తెలుసుకోవాలా శారీరకంగా, DNA స్వాబ్ టెస్టులు స్వాబ్ టెస్టులు జరుగుతాయి. DNA స్వాబ్ టెస్ట్ అని జరుగుతుంది, బ్లడ్ టెస్ట్ అని జరుగుతుంది. ఈ బ్లడ్ టెస్టుల ద్వారా, DNA స్వాబ్ టెస్టుల ద్వారా మన DNA శారీరకంగా తెలుసుకోవచ్చు. నీ ఆధ్యాత్మికంగా DNA తెలుసుకోవాలి అంటే, నువ్వు ఆధ్యాత్మికంగా యేసయ్య DNA కలిగి ఉన్నావా, సాతానా, లోకమా, శరీర క్రియల DNA కలిగి ఉన్నావా అని తెలుసుకోవటం ఇంకా సులభం. బ్లడ్ టెస్టులు అవసరంలే, స్వాబ్ టెస్టులు అవసరంలే. నీ ప్రవర్తన చూస్తే చాలు, నీ బుద్ధి చూస్తే చాలు, నీ మాటలు చూస్తే చాలు, నీ చూపులు చూస్తే చాలు, నీ నడవడిక చూస్తే చాలు. సింపుల్. దీనికి బ్లడ్ టెస్టులు అవసరం లే, స్వాబ్ టెస్టులు అవసరం లే. నీ మాటలు చూస్తే చాలు, నీ ప్రవర్తన చూస్తే చాలు. దయచేసి గమనించండి, యేసయ్య DNA నువ్వు కలిగి ఉన్నావా లేదా అని తెలుసుకోవటానికి చాలా సింపుల్. ఎక్కడికి ల్యాబ్స్కి, ఎక్కడికి డయాగ్నోస్టిక్ సెంటర్లకి నువ్వు పోనవసరంలా. నీ మాటలు ఎట్టున్నాయో పరిశీలిస్తే, నీ చూపులు, నీ నడవడిక, నీ ప్రవర్తన, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే క్రియలు పరిశీలిస్తే చాలు, నువ్వు ఎవరి DNA కలిగి ఉన్నావో తెలిసిపోతే. అమ్మా, అయ్యా, నీ నోట్లోంచి బూతులు అనర్గళంగా వస్తున్నాయి. ఎవరి DNA అది? ఎవరి DNA అది? యేసుప్రభు DNAనా? కాదుగా, సాతాను DNA కదా. మరి ఇప్పుడు చెప్పండి, నేను ఏ టెస్టు రెఫర్ చేయట్లే, ఆ ల్యాబ్కి ఈ ల్యాబ్కి డాక్టర్ దగ్గరికి పోమ్మని. నీ DNA, ఆధ్యాత్మిక DNA తెలుసుకోవడానికి నీ జీవితంలో తొంగి చూడు, నీ నోట్లో నుంచి నాలుక అనర్గళంగా బూతులు మాట్లాడుతున్నాయిగా. ఎవరి DNA అది? యేసయ్య DNAనా? యేసయ్య మాట్లాడతాడు అట్లా? యేసయ్య నీలాగా అంత బూతులు మాట్లాడతాడా? ఏ బూతులు మాట్లాడ్డా? ఆయన నోటి నుంచి వచ్చిన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపోయారు. దయగల మాటలు, అది ఆయన DNA. నీ ప్రవర్తన 24 గంటలు కొట్లాడుతూ ఉంటావు, 24 గంటలు అసూయ నీ హృదయంలో ఉంటుంది, 24 గంటలు ద్వేషాలు నీ హృదయంలో ఉంటాయి, 24 గంటలు ఇతను చూసి నువ్వు తట్టుకోలేవు. ఇది శరీర క్రియల DNA నువ్వు కలిగి ఉన్నావు. తెలిసిపోతుందిగా యేసయ్య DNA ఏది? నువ్వు మారు మనసు పొందిన బిడ్డవు కదా, రక్షించబడిన బిడ్డవు కదా, మరి యేసయ్య DNA ఏది? దేవునితో సూటిగా మాట్లాడను గాక. మాటలొద్దు మోసకరమైన మాటలు, నేను రక్షించబడ్డాను అని. వేషధాంతో కూడా మాటలొద్దు, నటనొద్దు నీ జీవితంలో. దయచేసి ఇవేవి పనికిరావు నిన్ను పరలోకానికి తీసుకొని పోవటానికి. పరలోకంలో ప్రభు ద్వారా నువ్వు బహుమతులు పొందడానికి ఇవేవి పనికిరావు. ఎవరి DNA నువ్వు కలిగి ఉన్నావు? నీ అంతరంగంలో ఎవరి DNAని కలిగి ఉన్నావు? నీ అంతరంగంలో కలిగిన యేసయ్య DNAని నువ్వు బహిరంగంగా ఇతరులకు చూపించాలా. నీ మాటల్లో, నీ క్రియల్లో, చేష్టల్లో, ప్రవర్తనలో, నడవడికలో ఎవరి DNA? దేవుడు మనతో సుడిగా మాట్లాడు. బాగా అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ తెలియజేస్తాను. క్రిస్ అనే వ్యక్తి ఒకసారి చాలా అనారోగ్యం పాలయ్యాడు. హాస్పిటల్కి తీసుకుపోయారు డాక్టర్స్. నానావిధ పరీక్షలు నిర్వహించారు, టెస్టులు చేశారు. ఫైనల్గా తెలుసుకున్నది ఏంటంటే, క్రిస్ యొక్క రక్తం చాలా బలహీనంగా ఉంది. బలహీనమైన రక్తమా లేకపోతే ఆరోగ్యకరమైన రక్తమా అనేది ఏది ఇస్తుంది శరీరంలో? మన ఎముకల్లోని మూలుగా, మన ఎముకలోని మజ్జ, మూలుగా అంటాం సింపుల్గా, లేదా మజ్జ. దాని ద్వారా ఆరోగ్యకరమైనటువంటి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అది మూలం. ఆరోగ్యకరమైన రక్తానికి మూలం ఎముకలోని మజ్జ.
మూలుగా. ఆ ఎముకలోని మజ్జ మూలుగా బలంగా ఉంటే, ఆరోగ్యకరంగా ఉంటే ఆ వ్యక్తిలో ఆరోగ్యకరమైనటువంటి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఎముకలోని మూలుగా మజ్జ బలహీనంగా ఉంటే ఆ వ్యక్తిలో బలహీనమైనటువంటి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. రక్తం బలహీనంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి, వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి. ఫైనల్గా ఏమవుతుంది? అన్ని రకాల వ్యాధులకి అతని శరీరం చాలా సులభంగా లొంగిపోద్ది. ఆ రక్తం బలహీనంగా ఉన్నప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గింది, ఆరోగ్యానికి ముప్పు, ప్రాణానికి నష్టం, ముప్పు ఉంది, ప్రాణానికి ముప్పు ఉంది. వైట్ బ్లడ్ సెల్స్ వ్యాధులతో పోరాడేది, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతే ఇంకేముంది? ప్రాణానికి ముప్పు వస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంది? ఎముకలోని మూలుగా. అది బలంగా ఉంటే బలమైన రక్తం, అది బలహీనంగా ఉంటే బలహీనమైన రక్తం. ఈ కాన్సెప్ట్ ఒకటి చక్కగా అర్థం చేసుకుని ఉండండి. మూలుగా మార్పిడి జరగాలి. ఆరోగ్యకరమైన రక్తం ప్రవహిస్తూ ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, ఒకవేళ బలహీనమైన రక్తం ప్రవహిస్తూ ఉంటే ఇంకా సొల్యూషన్ ఏం లేదు, పరిష్కారం ఏం లేదు, ఎముకలోని మూలుగా మార్చాలా. ఈ క్రిస్ని పరీక్షించిన డాక్టర్లు అదే తెచ్చిపడేశారు. నీలో బలహీనమైనటువంటి రక్తం ప్రవహిస్తుంది, కారణం ఏంటంటే నీ ఎముకలోని మూలుగా మజ్జ చాలా బలహీనంగా ఉంది. కాబట్టి నీ ప్రాణం కాపాడబడాలి అంటే, నీ ప్రాణం రక్షించబడాలి అంటే నీ ఎముకలోని మూలుగా మార్చబడాలా. అనుకోకుండా మంచి దాత దొరికాడు. అతని ఎముకలోని మూలుగా మార్పిడి చేయబడింది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఎముకలోని మూలుగా మార్పిడి చేయబడింది, ఆరోగ్యం కుదుటపడసాగింది. 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. 4 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అతడు తిరిగి పరీక్షకని హాస్పిటల్కి వచ్చాడు. అతన్ని బ్లడ్ టెస్ట్ చేశారు, పరీక్షించారు. తిరిగి అతని రక్తాన్ని పరీక్షించారు. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. ఎవరైతే క్రిస్కి ఎముక మూలుగను దానం చేశారో ఆ ఎముక మూలుగా, దాత యొక్క ఎముక యొక్క మూలుగా క్రిస్ నయం కామడటానికి, రక్షించబడటానికి అవసరమైన వాటిని అన్నిటి కూడా అందించింది. కానీ ఒక ఆశ్చర్యాన్ని మిగిల్చింది. ఏంటి ఆశ్చర్యము అంటే, క్రిస్ రక్తం యొక్క డిఎన్ఏ క్రిస్ది కాదు, దాతది. రక్తం యొక్క డిఎన్ఏ క్రిస్ది కాదు. మామూలుగా ఏమై ఉండాలా? అంతకు ముందు ఈ ఎముక మూలుగను మార్పిడి చేయక మునుపు క్రిస్ యొక్క రక్తంలో ఉండే డిఎన్ఏ తల్లిదండ్రుల దగ్గర నుంచి సంక్రమించిన డిఎన్ఏనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? ఆ దాత యొక్క మూలుగా, ఎముక మూలుగా మార్పిడి చేయబడిన తర్వాత క్రిస్ యొక్క రక్తం యొక్క డిఎన్ఏ మారిపోయింది. అది క్రిస్ది కాదు, అతని తాతది. ఇది సంభవమా అంటే సంభవమే. ఇది జరగగలదా అంటే జరగగలదు. ఇది నిజానికి అర్థం ఇస్తుంది. నేను ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశా. ఒక వ్యక్తి యొక్క ఎముకలోని మూలుగా, ఎముక యొక్క మజ్జ ఆరోగ్యకరమైనటువంటి రక్తానికి మూలం. అదే కదా నేను చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు? క్రిస్ యొక్క రక్తం బలహీనంగా ఉందని చెప్పి వేరే దాత యొక్క ఎముక మూలుగను మార్పిడి చేశారు. ఇప్పుడేమైంది? దాత యొక్క ఎముక మూలుగను బట్టి క్రిస్ శరీరంలో బలమైన ఆరోగ్యకరమైనటువంటి రక్తం ప్రవహిస్తుంది. దానికి మూలమేంటి? దాత యొక్క ఎముక మూలుగా. కనుక ఆటోమేటిక్గా క్రిస్ శరీరంలో ఇప్పుడు ప్రవహిస్తున్న రక్తం యొక్క డిఎన్ఏకి మూలం దాత యొక్క ఎముకలోని మూలుగా. కనుక ఇప్పుడు క్రిస్ యొక్క రక్తం యొక్క డిఎన్ఏ దాతదైపోయింది. అంత మాత్రమే కాదు, అతని చెంపల డిఎన్ఏ చూశారు, పెదవుల డిఎన్ఏ చూశారు, నాలుక డిఎన్ఏ చూశారు. ఇవన్నీ కూడా దాత యొక్క డిఎన్ఏని.
ఎముక మూలికని ఎవరైతే ఇచ్చారో ఆ దాత డిఎన్ఏని సూచిస్తూ ఉంది. సింపుల్గా చంపాలి అంటే ఒక విధంగా చూస్తే క్రిస్ ఇప్పుడు అనేక విధాలుగా మరొక వ్యక్తిలా మారాడు. అనేక విధాలు, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, అనేక విధాలుగా మరొకరిలా మారాడు, అనేక విధాలుగా మరొకరిలా మారాడు. క్రిస్ యొక్క రక్తంలో డిఎన్ఏ, చెంపల డిఎన్ఏ, పెదాల డిఎన్ఏ, నాలుక డిఎన్ఏ దాతది సూచిస్తూ ఉంది. అయితే క్రిస్ తన స్వంత జ్ఞాపకాలని మాత్రం కలిగి ఉన్నాడు. తన బాహ్య రూపంలో తేడా లేదు, బాహ్య రూపంలో తేడా లేదు, పాతదే. స్వంత జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. అంత మాత్రమే కాదు, తన అస్సలు డిఎన్ఏలో కొన్నింటిని ఇంకా కలిగి ఉన్నాడు, అస్సలు డిఎన్ఏలో కొన్నింటిని ఇంకా కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇతని ఎముకలోని మూల్గా దాత యొక్క మూల్గ చేత మార్పిడి చేయబడిందో, డిఎన్ఏ, దాత యొక్క డిఎన్ఏ ఇతనిలోనికి చొచ్చుకొని వచ్చింది, అనేక ప్రదేశాల్ని ఆక్రమించింది, అనేక స్థలాల్ని ఆక్రమించింది. క్రిస్ ఇప్పుడు డిఎన్ఏ చెక్ చేస్తే అనేక విధాలుగా మరొకరిలా మారిపోయాడు, మరొకరిలా మారిపోయాడు. డిఎన్ఏ మారిపోయింది చాలా చోట్ల. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో, క్రిస్ అనుభవానికి దానికి దీనికి ఒక అద్భుతమైన పోలిక ఉంది, ఒక అద్భుతమైన పోలిక ఉంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి జీవితంలో, విశ్వాసం ఉంచి రక్షించబడిన వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో దానికి క్రిస్ అనుభవానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఏంటి ఆ పోలిక? దయచేసి గమనించండి. క్రిస్ యొక్క ఎముకలోని మూల్గా వేరే దాత యొక్క మూల్గ చేత మార్పిడి చేయబడినప్పుడు దాత యొక్క డిఎన్ఏ క్రిస్లోనికి చొచ్చుకుని వచ్చి చాలా భాగాల్లో దాత యొక్క డిఎన్ఏ క్రిస్లో కనబడుతూ వచ్చింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందేటప్పుడు అతడు ఏమని చెప్తుంది? వాక్యం చదవండి, 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో క్రొత్తవాయను. ఇది కదా వాక్యం చెప్తూ ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడతాడో, మారు మనసు పొందుతాడో, అతడు నూతన సృష్టిగా చేయబడతాడు, నూతన సృష్టిగా చేయబడతాడు. 2 కొరింథీ 5:17 నూతన సృష్టిగా చేయబడతాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అతడు అనేక విధాలుగా ఇంకొక వ్యక్తిలాగా, మరొక వ్యక్తిలాగా, ఆ మరొక వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. అనేక విధాలుగా అతడు ప్రభువైన యేసుక్రీస్తులా మారిపోవాలి. దేవుడు మనతో సూటిగా మాట్లాడినగాక నూతన సృష్టిగా మారతాడు. కాబట్టి ప్రభువైన యేసు యొక్క డిఎన్ఏ ఒక వ్యక్తి మారు మనసు పొందేటప్పుడు అతనిలోకి ఇంకా చొచ్చుకొని రావాలా. యేసు యొక్క డిఎన్ఏ అంటే యేసు యొక్క పోలిక. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యేసు యొక్క పోలిక. ఆ యేసు యొక్క పోలిక ఒక వ్యక్తి విశ్వాసిగా మారినప్పుడు, రక్షించబడినప్పుడు అతనిలోనికి చొచ్చుకొని రావాలా. నువ్వు విశ్వాసివా? డైరెక్ట్గా అడుగుతున్నా, మొహమాటం లేకుండా అడుగుతున్నా. నువ్వు విశ్వాసివా? అయితే యేసయ్య డిఎన్ఏ కలిగి ఉన్నావా? యేసయ్య బుద్ధులు కలిగి ఉన్నావా? యేసయ్య నైజం కలిగి ఉన్నావా? యేసయ్య స్వభావం కలిగి ఉన్నావా? యేసయ్య పోలిక కలిగి ఉన్నావా? వేరే నిర్ధారణ చేసే అంశం ఏమీ లేదు, ఇదొకటే. నువ్వు రక్షించబడ్డావా? యేసయ్య డిఎన్ఏ కలిగి ఉండాలి. అతని క్రీస్తు యొక్క ఎముక మూలుగా మార్చబడింది. తద్వారా ఏం జరిగింది? అతని డిఎన్ఏ తొలగించబడి చాలా చోట్ల ఆ దాత యొక్క డిఎన్ఏ వచ్చేసింది, దాత యొక్క డిఎన్ఏ వచ్చింది. నేను మారు మనసు పొందినప్పుడు యేసయ్య డిఎన్ఏ వచ్చేయాల, యేసయ్య బుద్ధులు వచ్చేయాల, యేసయ్య పోలిక వచ్చేయాల. నా బుద్ధులు, నా పాత స్వభావం, ప్రాచీన స్వభావం, పాప స్వభావం వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలా. వెళ్ళిపోయిందా నీ జీవితంలో? వెళ్ళిపోయిందా? సర్దిద్దుకో, సరి చేసుకో ప్రభు పాద సన్నిధిలో. ఇది ఎట్లా జరుగుతుంది?
ఇది ఎట్టా జరుగుతుంది? నేను క్రిస్ ఎముకలోని మూలిగ దాంత యొక్క మూలిగ చేత మార్పిడి చేయబడినప్పుడు రక్తం ఎలా ఆరోగ్యకరంగా మారిపోయిందో చెప్పుకుంటూ వచ్చిన. కారణం ఏంటంటే ఈ ఎముక యొక్క మూలిగ మజ్జానే కారణం ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకి. సింపుల్. ఇప్పుడు నేను చెప్తా. విశ్వాసిలో యేసయ్య డిఎన్ఏ ఎలా రావాలా? యేసయ్య డిఎన్ఏ అంటే మరొకసారి నేను చెప్తున్నా, యేసయ్య స్వభావం, యేసయ్య బుద్ధులు, యేసయ్య పోలిక. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎలా వస్తుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, తన పాపముల విషయమే పశ్చాత్తాపడతాడు, బాగా బాధపడతాడు. నేను పాపం చేశాను, నేను ప్రభు దగ్గరకు వస్తాడు, ఆయన పాద సన్నిధిలో కూర్చుంటాడు, ప్రభు పాదాలు పట్టుకుంటాడు. ప్రభువా నన్ను క్షమించు దేవా, నేను పాపాలు చేశాను దేవా, తప్పులు చేశాను దేవా, నన్ను క్షమించు దేవా అని క్షమాపణ కోరుకుంటాడు. తండ్రి అయిన దేవుడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ ప్రేమతో కృపతో హక్కును చేర్చుకుంటారు, అతని పాపములు క్షమిస్తారు. ప్రభు అయిన యేసు రక్తం అతన్ని పరిశుద్ధపరుస్తుంది. ఇప్పుడు మనం దావీదు భక్తుడు చెప్పినట్టుగా పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, అది కదా దావీదు భక్తుడు చెప్పింది. కాబట్టి పుట్టినప్పటి నుంచి ఎవరి జీన్స్ వచ్చినాయి, ఎవరి డిఎన్ఏ వచ్చింది? ఆదాము డిఎన్ఏ వచ్చింది. మనకు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, ఆధ్యాత్మికంగా పుట్టినప్పటి నుంచి మనలో ఉండేది ఆదాము డిఎన్ఏ, పాపపు డిఎన్ఏ, సాతాను డిఎన్ఏ. ఇది మనం కలిగి ఉన్నాం. పాపపు బుద్ధి కలిగి ఉన్నాం, పాపపు నైజం కలిగి ఉన్నాం, పాపపు స్వభావం కలిగి ఉన్నాం పుట్టినప్పటి నుంచి ఆధ్యాత్మికంగా. అదే మన బుద్ధి, మన నైజం, మన స్వభావం. ఇప్పుడు ఏమైంది? ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరుకున్నాం, ఇంతవరకు చేసిన పాపముల విషయమై క్షమాపణలు కోరుకున్నాం. అప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసు రక్తంతో మనల్ని కడిగేశాడు, బాగానే ఉంది. కానీ ఇంతవరకు చేసిన పాపాలన్నీ కడిగేశాడు. ఇక మనం పాపం చేయకూడదుగా. అప్పుడు దాని కొరకు ఏం చేశాడు? ఆయన ఒక అద్భుతమైన ఏర్పాటు. ఏంటి ఆ అద్భుతమైన ఏర్పాటు అంటే, పరిశుద్ధాత్మని లోపలికి పంపించాడు మన హృదయంలోనికి. తన ఆత్మను ఒక సంచకరువుగా, భయానగా, ముద్రగా, ముంగుర్తుగా, అడ్వాన్స్ పేమెంట్గా మన హృదయంలోనికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఈ ఆత్మ మన హృదయంలో ఉండి మనకు పాత బుద్ధి ఉందిగా, పాప బుద్ధి ఉందిగా, ప్రాచీన స్వభావం ఉందిగా, అది తొలగిస్తూ నూతన స్వభావం, నూతన బుద్ధి ఆయన ఇవ్వటానికి పరిశుద్ధాత్మని పంపించాడు. పాత నిబంధన కాలంలో ఏం జరిగింది? వాళ్ళు ఇశ్రాయేలీలు పాపముల విషయమై క్షమాపణలు పొందాలి అనుకుంటే వచ్చి ఆ పశువులను, పక్షులను తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద వధించి ఆ రక్తంతో పుయ్యబడి పాపములు క్షమించబడ్డాయి అని సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ బుద్ధి మారేది కాదు, వాళ్ళ స్వభావం మారేది కాదు, మళ్ళీ పాపాలు చేసేవాళ్ళు. అందుకనే అలాంటి పని ఇంకొకసారి జరగకూడదు, అలాంటి విషయాలు ఇంకొకసారి జరగకూడదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా విమోచన కార్యం తర్వాత దేవుడు చేసిన అద్భుతమైన ఏర్పాటు ఏంటంటే, ఒక వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత అతని పాత బుద్ధి, పాపపు స్వభావం తొలగిపోయి నూతన స్వభావం వచ్చే రీతిలో తన ఆత్మను మనలోకి ఉంచాడు. ఈ ఆత్మ ద్వారా నూతన స్వభావం దాత యొక్క ఎముక యొక్క మూల్గా ఆరోగ్యకరమైనటువంటి రక్తాన్ని ఇచ్చినట్లుగా మనలో ఉండే పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని ఇవ్వటానికి ప్రారంభిస్తాడు. చదువుదామా? తీతు 3:5. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను. కనుక పాపపు ఆత్మ తొలగించబడి పరిశుద్ధాత్ముడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగింది లోపల అంతరంగంలో. పాపపు బుద్ధి స్వభావం అనుగ్రహించే పాపపు ఆత్మ తొలగించబడి పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ నూతన స్వభావం రోమా 7:6లో కూడా ఏమనుందంటే, ఆత్మానుసారమైన నవీన స్థితిని కలిగి ఉన్నాం. ఆత్మానుసారమైన నవీన స్థితి, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించి నూతన స్వభావం, నూతన స్థితి కలిగి ఉన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభు సన్నిధిలో, తండ్రి సన్నిధిలో కూర్చొని మన పాపములు ఒప్పుకొని మారు మనసు పొందే క్రమములో
మనము ఇంకా పాపము చేయకుండా ఆ పాపపు స్వభావం అనేది, బుద్ధి అనేది మనలో ఉండకుండా ఉండటానికని దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మని మన హృదయంలో ఉంచాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు నూతన స్వభావాన్ని సప్లై చేస్తాడు, నూతన స్వభావాన్ని. అప్పుడు ఏం జరుగుతుంది? మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ పాత డిఎన్ఏ, పాపపు డిఎన్ఏ, సాతాను డిఎన్ఏ, లోకపు డిఎన్ఏ, ఈ శరీర క్రియల డిఎన్ఏ అది బయటికి నెట్టివేయబడి యేసు యొక్క డిఎన్ఏ, నూతన స్వభావం ఎట్టాది? దేవుని పోలికగా ఉండే నూతన స్వభావం. ఎఫెసీ 4:22-23-24 మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ పాత డిఎన్ఏ, లోకపు డిఎన్ఏ, మీ పాపపు డిఎన్ఏ దీన్ని వదులుకొని మీ మనసులో, మీ హృదయంలో నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. ఎంత చక్కగా వివరించబడిందో. అమలారా ప్రాచీన స్వభావాన్ని వదులుకోండియా, పాపపు డిఎన్ఏని వదులుకోండియా, లోకపు డిఎన్ఏని వదులుకోండియా, సాధారణ డిఎన్ఏని వదులుకోండియా, శరీర క్రియల డిఎన్ఏని వదులుకోండియా, సింపుల్గా ప్రాచీన స్వభావం వదులుకోండియా. యేసయ్య డిఎన్ఏ, యేసు పోలికగా, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. ఈ నవీన స్వభావం దేవుని పోలికను సూచిస్తూ ఉంది. నవీన స్వభావం దేవుని బుద్ధుల్ని సూచిస్తూ ఉంది, దేవుని స్వభావాన్ని సూచిస్తూ ఉంది, దేవుని పోలికను సూచిస్తూ ఉంది. దాన్ని ధరించుకోండి. అంటే సింపుల్గా యేసయ్య డిఎన్ఏని ధరించుకోండి, యేసయ్య డిఎన్ఏని పొందుకోండి, యేసయ్య డిఎన్ఏని పొందుకోండి. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో, నీ అంతరంగంలో గొప్ప కార్యాన్ని జరిగించినప్పుడు, అంతరంగిక మార్పును, పరివర్తనం తీసుకొని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అంతరంగంలో దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచుతాడు. ఆ ఆత్మ ఏం చేస్తాడు? మనకి సప్లై చేస్తుంటాడు నూతన స్వభావాన్ని, నూతన డిఎన్ఏని, యేసయ్య డిఎన్ఏని ఆధ్యాత్మికంగా సప్లై చేస్తూ ఉంటాడు. ఆ సప్లై చేసేటప్పుడు మన పాత పాప, లోక, సాతాను డిఎన్ఏలు అంతా కూడా తొలగించబడి ఆ స్థలాలలో యేసయ్య డిఎన్ఏ వచ్చేస్తుంది. అంతరంగంలో జరిగిన ఈ మార్పును, ఈ పరివర్తనను అమలారా బహిరంగంగా చూపించండి అనేది చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ పాత స్వభావాన్ని వదులుకోండి, నూతన స్వభావాన్ని ధరించుకోండి. ధరించుకోండి అంటే ఇతరులకు కనబడాల, అంతేలే కదండి. మన వస్త్రాలు ధరించుకున్నప్పుడు, ఒక క్యాప్ ధరించుకున్నప్పుడు, స్వెట్టర్ ధరించుకున్నప్పుడు ఇతరులకు కనబడుతుంది. కనుక పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, లోపల మీ అంతరంగంలో పరివర్తన జరిగింది, మార్పు జరిగింది. ఇదిగో ఈ మార్పిడి జరిగింది. ఆ పాత స్వభావం పోయింది, కొత్త స్వభావం ఇవ్వబడింది. ప్రభువైన యేసు యొక్క డిఎన్ఏ ఇవ్వబడింది, దేవుని పోలికగా ఉన్నటువంటి నూతన స్వభావం నీకు ఇవ్వబడింది. కనుక నీ అంతరంగంలో జరిగిన ఈ పరివర్తనని, మార్పుని బహిరంగంగా కనపరచు. ధరించుకొనుడి అంటే ఇతరులకు కనబడేలా బహిరంగంగా చూపించండి. ఎలా చూపించాలి? మీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ చేష్టల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా చూపించండి. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక. ఇప్పుడు చెప్పండి, నువ్వు విశ్వాసివి కదా? నేనంటలే, నువ్వే చెప్పుకున్నావుగా. నేను దేవుని బిడ్డని నువ్వే చెప్తున్నావుగా. నువ్వు విశ్వాసమని నువ్వే చెప్తున్నావు కదా. మరి అది నిజమైనప్పుడు, నువ్వు విశ్వాసమైనప్పుడు నీలో ఏముండాలా? యేసయ్య డిఎన్ఏ ఉండాలి. పాప డిఎన్ఏ, సాతాను డిఎన్ఏ, లోకపు డిఎన్ఏ ఉండకూడదు. యేసయ్య డిఎన్ఏ ఉండాలి. అంటే యేసయ్య బుద్ధులు ఉండాలి, యేసయ్య పోలిక ఉండాలి, యేసయ్య స్వభావం ఉండాలి. ఉందా లేదా అని ఎట్ట తెలుస్తుంది? లోపల జరిగిన పరివర్తన బహిరంగంగా చూపించుకోండి. ధరించుకోండి పోలికని, స్వభావాన్ని ధరించుకోండి, నూతన స్వభావాన్ని ధరించుకోండి, యేసయ్య పోలికను ధరించుకోండి. అది అడ్డగానబడుతుంది. నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ క్రియల ద్వారా, చేష్టల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా తెలిసిపోదు. ఇప్పుడు చెప్పండి, ఎవరి డిఎన్ఏ కలిగి ఉన్నావు? సోదరి సోదరుడు, దేవునితో సూటిగా మాట్లాడిన కాక. ఒప్పుకోవాల్సిన చోట ఒప్పుకో, సర్దిద్దుకోవాల్సిన చోట సర్దిద్దుకో.
సరిచేయబడవలసిన చోట సరిచేయబడవు. నువ్వు ఇట్టనే ఈరోజు కూడా విని, ఈ వాక్యమంతా విని, ఈ చెవులో విని, నీ యొక్క డిఎన్ఏని మార్చుకోకుండా, నీ స్వభావాన్ని మార్చుకోకుండా, ఇంకా నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో చాలా చోట్ల సాతాన్ డిఎన్ఏ కలిగి ఉండి, లోకపు డిఎన్ఏ కలిగి ఉండి, ఇట్టనే ఉన్న తర్వాత, మనం అందరం చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు, ఆ రోజు స్టీఫెన్ అన్న నీకు వాక్యం చెప్పిండు కదా, నా కుమారుడు స్టీఫెన్ నీకు వాక్యం చెప్పిండు కదా, నీ డిఎన్ఏ మార్చుకోరా నాయనా, నువ్వు ఎందుకు వెళ్ళలే అంటే నువ్వేం చెప్తావో చెప్పండి. సర్దిద్దుకోవాల్సిన స్థలంలో, సమయంలో సర్దిద్దుకోండి. నీ జీవితంలో సర్దిద్దుకోవాల్సిన చోట, స్థలంలో, ప్రదేశాల్లో సర్దిద్దుకోండి. నేను యేసయ్య డిఎన్ఏ కలిగి ఉన్నానా లేదా? పౌలు భక్తుడు అంటాడు, చదువుదామా? 1 కొరింథీ 11:1, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే పౌలు భక్తుడు ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, నాలో యేసయ్య డిఎన్ఏని నేను కలిగి ఉన్నా, నాలో యేసయ్య డిఎన్ఏని కలిగి ఉన్నా. దయచేసి మీరు కూడా యేసయ్య డిఎన్ఏని కలిగి ఉండండి. నన్ను అనుసరించి నడుచుకొనుడి, నన్ను పోలి నడుచుకొనుడి. నేను యేసయ్య డిఎన్ఏ కలిగి ఉన్నా, మీరు యేసయ్య డిఎన్ఏ కలిగి ఉండండి. అంత క్లియర్ కట్గా చెప్తున్నాడు. నువ్వు చెప్పగలవా? ఈరోజు నువ్వు చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రీతికి చెప్పాలి. నేను యేసయ్య డిఎన్ఏని కలిగి ఉన్న ప్రకారం మీరును యేసయ్య డిఎన్ఏని కలిగి ఉండండి. నేను యేసును పోలిక డిఎన్ఏ, యేసు పోలిక యేసయ్య డిఎన్ఏ. అంటే ప్రియ సోదరి సోదరుడా, నీ మాటలు మార్చుకో, నీ చూపులు మార్చుకో, నీ నడత మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఏ క్రియలైతే యేసయ్య క్రియలు కావో నీవు జీవితంలో కలిగి ఉన్నావో మార్చుకుంటావా? వాడిని వదిలేస్తావా? వాడిని చేయటం మానేస్తావా? దేవునితో సూటిగా మాట్లాడనుగాక. ప్రియ సోదరి సోదరుడా, నేనేమంటాను అంటే క్రీస్తులో చాలా ప్రదేశాల్లో దాత యొక్క డిఎన్ఏని కలిగి ఉన్నాడు. కానీ కొన్ని చోట్ల మాత్రం తన పాత డిఎన్ఏ, అసలు డిఎన్ఏని కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితంలో అట్లా ఉండకూడదు. సంపూర్తిగా యేసయ్య పోలికను కలిగి ఉండాలి, యేసయ్య డిఎన్ఏని కలిగి ఉండాలి. చాలా చోట్ల యేసయ్య డిఎన్ఏ 75%, 25% ఏమో సాతాన్ డిఎన్ఏ, లోకం డిఎన్ఏ. ఈ పప్పులు ఉడకవు. పరలోకంలో ఇట్టాడి పప్పులు ఉడకవు, దేవుని దగ్గర ఇట్టాడి పప్పులు ఉడకవు. సగం దేవా, సగం నీ డిఎన్ఏ, సగం సాతాన్ డిఎన్ఏ. నో ఛాన్స్. 75 నీ డిఎన్ఏ, 25% ఇదిగో శరీర క్రియల డిఎన్ఏ. పప్పులు ఉడకవు. ఉండే 100% యేసయ్య డిఎన్ఏనే కలిగి ఉండాలా? నీ హృదయంలోనికి ఒకసారి తొంగి చూసుకో. ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసివి కదా, రక్షించబడ్డావు కదా, కనుక యేసయ్య డిఎన్ఏ 100% నీ ఆధ్యాత్మిక జీవితం అంతా, నీ శారీరక, మానసిక, ఆత్మీయ జీవితం అంతా కలిగి ఉండాలి కదా. కలిగి ఉన్నావా లేదా పరిశీలన చేసుకో. లేకపోతే దేవా, నన్ను మొత్తం నా సమస్త నీ చేతికి అప్పచెప్తున్నా, నా జీవితం అంతా అన్ని స్థలాల్లో, ప్రదేశాల్లో నిన్ను పోలి నడుచుకోవాలా, నీ డిఎన్ఏ కలిగి ఉండాలా. ఉండటానికి సహాయం చేయదేవా. ప్రార్థన చేద్దామా?